నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో మహిళపై పలువురు యువకులు దాడి చేశారు. బీజేపీలో చేరాలని కొందరు యువకులు తమపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడినట్లు బాధితురాలు బీఎస్ కార్యకర్త హిందూ తెలిపారు. ఉద్దేశపూర్వకంగా తన ఇంటిపై దాడి చేసి తన కూతుళ్లను లైంగికంగా వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితురాలు వాపోయింది. సింగరేణి కాలనీలో తమకు రక్షణ లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు. పార్టీ మారేది లేదని హిందూ తెలిపారు. తనపై దాడి చేసిన వారిపై సైదాబాద్ పిఎస్లో ఫిర్యాదు చేశానని, తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ హిందూ డిమాండ్ చేస్తోంది. బీజేపీలో భాస్కర్ అంటే అంతకుముందు చెప్తే వాళ్ళ మీద కేసులు ఇట్లా చెప్తే కేసు చేయకపోతే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, కేసులు అయినాయి. మళ్ళీ తర్వాత కూడా ఇట్లా జరుగుతుందని కూడా చెప్పాను కాబట్టి ఫోన్ చేశారు, కేసులు అయినాయి అని చెప్పారు. చిన్న కేసులు పెడితే చిన్న కేసులు పెడుతుర్రు, వాళ్ళు వచ్చేస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నా పిల్లలు ఏజ్కి వచ్చిన పిల్లలు ఉన్నారు, నేను ఒక్కదాన్నే ఉంటా కాబట్టి నన్ను ఏం చేస్తారో అని భయం ఉంది. కాబట్టి నేను బీజేపీలో టీఆర్ఎస్లో ఉన్నదాన్ని టీఆర్ఎస్లోనే ఉంటా. బీజేపీలో నేను ఎందుకు వెళ్తా అండి? నాకేం అవసరం? నాకు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కూడా చెట్లు వేసుకోవాలా, ఇంటి ముందల చెట్లు హరితహారం అని చెప్తేనే వాళ్ళు ఇస్తేనే చెట్లు నేను వేసుకున్నాను. నా చెట్లు కట్ చేసేదేంది? నన్ను ఏదో విధంగా కొట్టడం అవసరమేంది? నేను ఏం తప్పు చేశానని నన్ను కొట్టారు. నా పిల్లలకు కొడుతున్నారు. నా వయసుకు వచ్చిన పిల్లలకి డ్రెస్సులు చింపి తలకాయలు పగలు కొట్టే అంత పాపం మేము ఏం చేశాము? మీకు చంపేస్తాం, మీరు వెళ్ళిపోవాలా? భాస్కర్ అంటే అంతకుముందు చెప్తే వాళ్ళ మీద కేసులు ఇట్లా చెప్తే కేసు చేయకపోతే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, కేసులు అయినాయి. మళ్ళీ తర్వాత కూడా ఇట్లా జరుగుతుందని కూడా చెప్పాను కాబట్టి ఫోన్ చేశారు, కేసులు అయినాయి అని చెప్పారు. చిన్న కేసులు పెడితే చిన్న కేసులు పెడుతుర్రు, వాళ్ళు వచ్చేస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నా పిల్లలు ఏజ్కి వచ్చిన పిల్లలు ఉన్నారు, నేను ఒక్కదాన్నే ఉంటా కాబట్టి నన్ను ఏం చేస్తారో అని భయం ఉంది. కాబట్టి నేను బీజేపీలో టీఆర్ఎస్లో ఉన్నదాన్ని టీఆర్ఎస్లోనే ఉంటా. బీజేపీలో నేను ఎందుకు వెళ్తా అండి? నాకేం అవసరం? నాకు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కూడా చెట్లు వేసుకోవాలా, ఇంటి ముందల చెట్లు హరితహారం అని చెప్తేనే